మేము లొంక కోతున్నాం, లొంక కోతున్నాం. రోజైతే 4:30కు లేచేటోళ్ళం. ఇలా 5:30 అయింది. జల్ది లేచి పూజ చేసుకోవాలి. మళ్ళీ ఈ నుంచి వెళ్ళి మన ఎడుకోవాలి మనం ఆది మర్చిపోయినా ఫ్రెండ్స్. ఇక లొంక నుంచి వెళ్ళి నిమ్మది కొట్టాలి. మళ్ళీ ఇప్పుడు తాను చేసి పూజ చేసుకొని నిమ్మది గుట్ట కడుకోతాం. ఇప్పటికైతే జై హనుమాన్. మీకు ఆ పూజ అయిపోయినాక మళ్ళీ ఒక వీడియో ఇస్తాం. జై శ్రీరామ్. జై హనుమాన్, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు ద సూపర్ విలేజ్ షో బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటంటే నిన్న చెప్పినా మేము లొంకకి వచ్చినామని. అయితే ఇప్పుడు మేము లొంకకి వచ్చినాం. ఇక్కడ మన వెనక టెంపుల్ వచ్చేసి శివాలయం టెంపుల్. ఇప్పుడు మనం హనుమాన్ టెంపుల్ కడుకోతున్నాం. జై హనుమాన్ స్వాములందరికీ. ఇప్పుడు మేము లొంకకి వచ్చినాము. అయితే ఇక్కడ 2 గుళ్ళు ఉంటాయి. అలాగే ఇక్కడ శివాలయం గుడి మరియు హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. మనం ఇప్పుడు వచ్చేసి హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. పదండి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ గో. రాత్రి వేడిగాను, మధ్యాహ్నం వచ్చేసి చల్లగాను ఉంటాయి. ఓకే, పదండి పైన చూద్దాం. రాముని పాదాలు హనుమాన్ టెంపుల్ ఉంది, రండి. అయిపోయింది. కోనేరు పైన రాముని పాదాలు ఉంటాయి. అలా ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది, రండి చూద్దాం. ఇక్కడ మనకు రాముని పాదాలు 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళే సమయంలో రాముడు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనము శివాలయం దగ్గర ఉన్నాం. లోపల పంతులు ఇట్లా వచ్చి మొత్తం శుభ్రం చేస్తుండు. కొద్దిసే బయట ఉండు అన్నాడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు దింపు, ఇక్కడ చూసుకున్నట్టయితే కాలభైరవ స్వామి గుడి ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పచ్చడి వాతావరణంలో చాలా ఆహ్లాదకరంగా ఉంది. మెయిన్ ఏంటిదంటే ఇక్కడ సిగ్నల్స్ లేవు. అందుకొరకే ఇక్కడ మంచి ప్రశాంతత ఉంది. ఏ ఫోన్స్ లేవు, ఏ కాల్స్ లేవు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అతిపెద్ద గంట ఉంది. అలా గంట చూసుకుంటే చాలా అద్భుతంగా మోగుతుంది. ఓకే, ఒకసారి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక మాకు టైం అయింది. ఇక లొంక నుంచి వెళ్ళి ఆల్రెడీ ఆటో మా సాములు చదివేసారు. ఫ్రెండ్స్, ఇక మేము లొంక నుంచి వెళ్ళి డైరెక్ట్ మా లింబర్తి గుట్ట పోతున్నాం. ఫ్రెండ్స్, ఇక ఇప్పటికైతే ఇవాళకైతే అయిపోయింది. ఇక లింబర్తి గుట్టకనే మేము దీక్ష చేసి అక్కడనే ఇక దర్శనం చేసుకొని పోతాం. ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ ఇక్కడ ఉయ్యాలు లూగాలని చూస్తుర్రు, కానీ ఆటో మాత్రం ఘోరంగా ఆగం చేస్తుంది. సాములందరూ మమ్మల్ని ఆగం చేస్తుర్రు. ఇక ఊతురు అనిల్ సామే పడతావు సామే.
ఇప్పుడు అయితే లొంకకాడిని అయితే ఇక నిద్ర చేసినాం, ఇక దర్శనం చేసుకుని అయిపోయింది. ఇప్పుడు మేము ఫ్రెండ్స్ మేము వచ్చేసి మేము లింబాది గుట్ట పోతున్నాం. అక్కడనే బీక్స్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే తయారు వెళ్తున్నాం. ఆటో ఆల్రెడీ వస్తుంది ఫ్రెండ్స్. ఇగో ఆటో ఆల్రెడీ సాలైంది. మా చిన్న చిన్న సాములు పెద్ద సాములు అందరు కూర్చొని మమ్మల్ని ఆగం చేసిర్రు. ఇక ముంగట కొందరు కూర్చున్నారు. మామూలు ఛార్జింగ్ గడ్డి మర్చిపోయి గుట్ట ఎక్కినాక మళ్ళీ గుట్ట నుంచి నడుచుకుంటూ వస్తున్నాయి. ఛార్జింగ్ గడ్డి గిట్ట ఉంటాయి. వెంకసామి గట్టినా మర్చిపోతా సామి ఛార్జింగ్ గడ్డ. నీ చుక్కలు చూపిస్తూనే నడిపించింది వరకు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం లొంక నుంచి మన లింబాద్రి గుట్టకు వచ్చినాం. క్విక్గానే లింబాద్రి గుట్ట కూడా మనం దర్శనం చేసుకొని ఇక బ్రేక్ రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, లింబాద్రి గుట్ట ఆగింది టెంపుల్కి వచ్చినామంటే తర్వాత బ్రేక్ చేసుకోవచ్చు. ఓకేనా, జై శ్రీరామ్. ఇప్పుడు ఇది లింబాద్రి గుట్ట. మనం ఇప్పుడు ఆడికి టెంపుల్ కాడికి వాళ్ళు మెట్లు ఎక్కుంటా దర్శనం చేసి కొబ్బరికాయ కొట్టుకొని వస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక అందరు మొత్తం పిల్ల సాములు అందరు నాతోనే పంపారు. పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇదంతా కార్ పార్కింగ్, బైక్స్ ఇవన్నీ పార్కింగ్ ఫ్రెండ్స్. ఇది పార్కింగ్ ఏరియా ఇదంతా. ఇక మనం అక్కడ గుట్టగా మీ కోతురు చూసినాం ఫ్రెండ్స్. అక్కడ సాములు మనం అక్కడ గుట్ట మీద పోవాలి. ఇప్పుడు అంజాన్ ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుడి కాడికి పోతున్నాం. ఇక్కడ ఒక మన టెంపుల్ ఉంది. ఇక్కడ మనకి లింబాద్రి గుట్ట మనకి జాతర జరిగేటప్పుడు వస్తే చాలా బాగుంటుంది. ఈ సామెట పోతుంది. ఇప్పుడైతే మేము లింబాద్రి గుట్ట కాడికి వచ్చినాం. ఇక దర్శనం చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అంటారు, అంటే టెంపుల్ ఓపెన్ చేసినందుకు. ఇక్కడ మనతో పాటు మన గురుస్వామి అనిల్ స్వామి ఉన్నాడు. గురుస్వామి ఉన్నాడు, మా గురుస్వామి. ఇంకో గురుస్వామి ఉన్నాడు, చిన్న గురుస్వామి. వీళ్ళందరికైనా స్వామి. జై శ్రీరామ్. జై వచ్చేసి ఇక్కడ లింబాద్రి గుట్ట వద్ద ఉన్నాం. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే లింబాద్రి జాతర నాడు దేవుని మొత్తం ప్రతి ఒక్క అణువు కూడా బంగారంగా వైభవంగా బంగారంతో అలంకరిస్తారు. ఇందులో మనం దర్శించుకోవడం చాలా మహాభాగ్యమని కోరుతున్నాము. సాములందరికీ జయ హనుమాన్. మేము లోపలికి పోతున్నాము. అంటే ఇప్పుడు లోపలికి ఫోన్ అలో ఉంటుందో లేదో తెలియదు, కాకపోతే మేము తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఓకే, చూడండి. ఇక మనతో ఉన్న అందరు చిన్న సాములు. జయ హనుమాన్ సాములు. జై శ్రీరామ్. జై హనుమాన్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాం. అయితే అక్కడ పైన అనిపిస్తుంది ఆ గుట్ట. ఆ గుట్ట మీకు మనకి ఫోన్ ఆలో ఉండదు ఫ్రెండ్స్. అందుకే నేను బయటకు వచ్చినాక కిందికి వచ్చిన వీడియో చేసిన ఫ్రెండ్స్. ఇంకా ఇక ఇప్పుడు మనకి ఏం పని అంటే భిక్ష చేసుకొని ఉంది ఒకటికి అంతే కాదు. జై శ్రీరామ్. చూడండి, మా సామిలు గురు సామిలు ఐరు కానీ ఏమో కొనుక్కుంటారు అటు బొమ్మలు.